హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ ఓ విషయం చెప్పడానికైతే నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. నేనైతే ఈరోజు చాలా అయితే బాధపడుతున్నాను. మీలో చాలామంది అక్వేరియం ఫిష్‌లు కొంటారు గానీ, దాన్ని ఏ విధంగా పెంచాలి, దానికి ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకైతే తెలీదు. మీకే కదండీ! నాకసలే తెలీదు ఫిల్టరేషన్ ఎలా చేయాలన్నది. దీనికి ఎటువంటి టైపు ఎయిర్ ఫిల్టర్‌లు వాడాలి అన్నది అయితే నాకైతే తెలీదు. నాకు తెలియక ఈ తప్పులైతే చేశానండి. మీరైతే ఈ విధంగా ఎప్పుడు చేయకండి. ఈ విధంగా ఇటువంటి ఎయిర్ ఫిల్టర్స్ వాడటం వల్ల నేను అయితే ఏకంగా 3 ఫిష్‌ని అయితే పోగొట్టుకున్నానండి. ఈ 3 అయితే ఎప్పటినుంచో ఉంటున్నాయి నా దగ్గర. దగ్గరగా 1 ఇయర్ పైనుంచే ఈ ఫిష్‌లు అయితే నా దగ్గర ఉన్నాయండి. వీటిని అయితే చిన్నప్పటి నుంచి గ్రోత్ చేసిన ఫిష్‌లు. సడన్ గా ఓ నైట్ ఇలా అవటం నాకు చాలా బాధగా అయితే ఉంది. అలాగే వీటికి నైట్ మేతేసి అన్ని బాగా చూసుకుని నైట్ వెళ్ళి పడుకునేటప్పటికి పొద్దున్న లేచి చూసేటప్పటికైతే ఈ ఫిష్‌లు అయితే ఈ విధంగా చనిపోయి ఉన్నాయి. నాకైతే నిజంగా ఏడుపు కూడా వస్తుంది. ఎందుకంటే మనం చాలా ఇష్టంగా పెంచుకున్న ఫిష్‌లు ఈ విధంగా చనిపోయి ఉంటే ఎవరికైనా చాలా బాధగానే ఉంటది. దయచేసి ఇటువంటి ఫిష్‌లు కొన్నప్పుడు వీటికి ఎటువంటి ఎక్వేరిమెంట్ ఉండాలన్నది మీరు ముందే తెలుసుకుని అయితే ఇటువంటి ఫిష్‌లని అయితే కొనండి. ప్రతిరోజు వీటిని చూపెట్టి మీకు వీడియో అయితే తీసి మీకు అప్లోడ్ చేసేవాడిని. అటువంటిది ఈ అమాంతంగా ఇలా చనిపోయి వీడియో అప్లోడ్ మీకు చేస్తానని కూడా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. దీని అంతటికీ కారణం నార్మల్ గా ఎయిర్ ఫిల్టర్ పెడితే సరిపోదును. కానీ నేను తెచ్చింది ఇలా డస్ట్ క్లీనింగ్ చేసి ఎయిర్ ఫిల్టర్ పెడతాం వల్ల ఇది డస్ట్ పట్టేసి అమాంతంగా నైట్‌కి నైట్ ఆగిపోవడం జరిగింది. దీనివల్ల ఒక్క ఫిష్ కాదండి, దగ్గరగా అయితే 3 ఫిష్‌లు అయితే చనిపోయినాయి. ఓ 2 మేల్లు, ఓ ఫీమేల్ అయితే చనిపోవడం జరిగింది. సాధారణంగా ఒక చేప చనిపోతేనే మనకు ఎంతో బాధేస్తది. అటువంటిది ఒకే అక్వేరియంలో 3 చేపలు చనిపోయి ఉండేటప్పటికి నాకైతే మైండ్ కూడా పనిచేయట్లేదు. ఏం చేయాలన్నది కూడా నాకు తోయట్లేదు. దయచేసి ఇటువంటి ఎయిర్ ఫిల్టర్లు మాత్రం వాడకండి. వీటి వల్ల నిజంగా ఎన్నాళ్ళు పెంచిన ఫిష్ అయినా సరే ఇది అమాంతంగా ఒక నైట్ లో మాత్రం నాశనం చేసేస్తుంది. నైట్ చూసేటప్పటికి బాగానే ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉంది. ఎయిర్ కూడా బాగానే వస్తూ ఉంటుంది. కానీ పొద్దున్న లేచేటప్పటికి సడన్ గా ఆగిపోయి ఉంది. ఇది మొత్తం మీద ఏదో ప్లగ్ లూజ్ అయ్యి ఆగిపోయింది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఆగిపోయింది ఏమీ లేదండి. ఫిల్టరేషన్ లో డస్ట్ పట్టేసి ఆగిపోవడం జరిగింది. ఇంట్లో ఉండే ఫిష్లు పెద్ద అవడం వల్ల హెడ్ పప్ కూడా బాగా రావడం వల్ల నేను బాధపడేది వీటిని కొన్న డబ్బుల కోసం కాదండి. నా దగ్గర అయితే 1 ఇయర్ నుంచి అయితే ఇవి నా దగ్గరే ఉంటున్నాయి. ఎప్పుడు వీటిని చూస్తూనే ఉండేవాడిని. కానీ నా బ్యాడ్ టైం ఏంటో నైట్ చూశాను, కానీ మధ్యలో కూడా ఎప్పుడు వెళ్ళి చూడలేదు. వీటికైతే ఎయిర్ సరిపోక వెంటనే చనిపోవడం జరిగినవి. అంతకు ముందు టైంలో అయితే మధ్యలో కూడా వెళ్ళి చూసేవాడిని. కానీ ఈ టైం ఏంటో నాకే అర్థం కాలేదు. ఈ విధంగా జరుగుతాయని నాకు అసలు ఎప్పుడు కూడా నేను అయితే అనుకోలేదు. కల్లా కూడా అనుకోలేదని నిజంగా చెప్తున్నాను. ఒకసారి ఈ అక్వేరియంలో చేపలు ఎలా పడిపోయి చనిపోయి ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. వీటిని చూస్తే నాకే కాదు మీకు కూడా బాధ వస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఇంత ఎదిగిన ఫిష్‌లని పోగొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మన కళ్ళ ముందర ఇలా చకచకా తిరిగే చేపలు మన కళ్ళ ముందర ఇలా అయిపోవటం చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. నేను ఇప్పుడు తీసుకెళ్తున్న చేపనైతే దగ్గరగా 1 ఇయర్ పైనే అవుతుందండి ఇది. ఎంత హెడ్ పప్ వచ్చి ఎంత బాగా గ్రోత్ అయిందో ఒకసారి మీరే చూడండి. నేనైతే వీటిని తీసుకెళ్లి కాళ్ళలో పడేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ నా మనసు అయితే ఒప్పలేదండి. దానికోసమే మా అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఉన్న తోటలో అయితే గొయ్యి తవ్వి వీటిని కప్పెడదాం అని చెప్పేసి తీసుకెళ్లాను. ఎందుకంటే వీటిని చూస్తా కూడా మనం కాళ్ళలో పడేయలేము. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర పెరిగినాయి కాబట్టి అప్పటికప్పుడు తీసుకొచ్చినవి అయితే ఏమైనా కూడా అంత అనిపించదు. కానీ ఫస్ట్ నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి కూడా పెంచినవి ఈ విధంగా అయిపోతే మనం అయితే పడేయలేమండి. దానికోసం వీటిని తీసుకెళ్లి పూడుద్దాం అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. మళ్ళీ బయట ఎక్కడన్నా కూడా పూడ్చినా కూడా వాటిని ఏమిటి తవ్వేయటం మళ్ళీ మన మనసుకు కూడా చాలా బాధ కలుగుతుందండి. వీటిని పాతం తాగకుండా బయటికి తీసినానుకో ఏమైనా లాగినా కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసమే ఇంటికాడ మన పాతం అయితే జరుగుతుంది. వీటిని ఇంతకు ముందు చాలా రకాల చేపలు అయితే తీసుకొచ్చాను, మీకు వీడియోలో కూడా పెట్టాను. చాలా చేపలు అయితే చనిపోయినాయి. కాకపోతే ఏంటంటే 2-3 రోజుల్లో చనిపోయినాయి ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలు పెంచిన చేపలు చనిపోవడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎక్కువగా బాధపడేది కూడా వీటి కోసమేనండి. ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో వల్ల మీకు చెప్పవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా సరే మీకు ఇష్టమైన చేపను కొనుక్కున్నప్పుడు దానికి వాడవలసిన ఫిల్టర్స్ అయితే స్వాంజీ ఫిల్టర్ అయితే వాడండి. నార్మల్ ఫిల్టర్స్ అయితే వాడకండి. ఎందుకంటే అలా వాడితే మాత్రం కంపల్సరీ ఎప్పటికైనా సరే మనం పెంచుకునే ఫిష్ ని అయితే కోల్పోతాం. ప్రజెంట్ ఆ 3 చేపలు చనిపోయాక నా ఎక్వేరియంలో అయితే ఏం మిగలలేదండి. ఆ బ్రీడింగ్ కోసం పెట్టిన ఈ బౌల్ తప్ప మిగతాది వాటి గుర్తులు కూడా ఏమీ లేవండి. అన్ని తీసేసాను. ప్రజెంట్ మళ్ళీ ఇటువంటి తప్పు ఎప్పుడు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా కూడా ఫిష్ ని కొన్నప్పుడు కంపల్సరీ ఈ పద్ధతులు అయితే పాటించండి. మళ్ళీ ఇటువంటి తప్పు ఎప్పుడు జరగకుండా చూసుకోండి. లేదంటే నాకులాగే మీరు కూడా బాధపడవలసి వస్తుంది. ఇటువంటి మళ్ళీ జరగకూడదంటే మంచి ఎయిర్ ఫిల్టర్ అయితే వాడండి.